చిలకలూరిపేట పట్టణం చినపసుమరు జాతీయ రహదారి ఓగేరు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో స్వామివారి జన్మదిన సందర్భంగా కేరళ సాంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, హారతలు, అన్నప్రసాద వితరణ, సాయంత్రం పుష్పయాగ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శనగవరపు కిరణ్ కుమార్ శాస్త్రి, వింజానంపాటి సాయి, రామడుగు సాయి, హనుమంత ఆచార్యులు, పోలూరి పాండురంగారావు, పసుమర్తి రామ్మూర్తి, తవ్వ చలపతిరావు, దివ్వెల సుబ్రహ్మణ్యం, నాగబేర్ జగన్మోహన్ రావు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. मंगल दृश्य नमस्करोमि नमः स्वामिये स्वामिये हरिहर सुतुने आपद्बांधवने रक्षकने अखिलांडकोटि ब्रह्मांड नायकुने కేరళ సాంప్రదాయ ప్రకారంగా పంగిని ఉత్తరం రేపు అయ్యప్ప స్వామి జన్మదినంగా ఉత్తరా నక్షత్రాన్ని పురస్కరించుకొని విశేష పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరు. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఈ కలియుగంలో సద్గురువు, ధర్మబోధకుడు, ధర్మశాస్త్రుడు అయినటువంటి శ్రీ అయ్యప్ప స్వామి వారు ధర్మశాస్త్ర రూపంలో కొలువే ఉన్నారు. చిలకలూరిపేట చినపసుమర్రు ఓగేరు వాగు దక్షిణ వైపున సప్త దేవాలయ సమాహారంగా ఏకాశిలానికి 18వ మడితో స్వామివారు పరివార జాతర సైతం కొలువే ఉన్నారు. శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క పుట్టినరోజు ప్రతి సంవత్సరం కూడా పంగిణి ఉత్తరం, పాల్గొన మాసంలో వచ్చే ఉత్తర నక్షత్రం పంగిణి ఉత్తరం అని పిలుస్తారు. ఈ యొక్క నక్షత్రాన్ని ఈ రోజుని ఈ స్వామివారి యొక్క జన్మ నక్షత్రం పుట్టినరోజు ఏప్రిల్ 1వ తారీఖు బుధవారం నాడు వచ్చింది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా స్వామివారి విశేషమైనటువంటి బుధవారం కూడా కలిసి వచ్చేట్లుగా వచ్చింది. ఈ సందర్భంగా మన దేవాలయంలో ఉదయం పూట స్వామివారికి విశేషమైన చిన్న అభిషేకాలు నిర్వహించబడతాయి. దేవాలయ అర్చకులు శనగూరు ఉదయం శాస్త్రి గారు, విజయనంపాటి సాయి శర్మ గారు, అలాగే హనుమంతాచార్యుల వారు, రామడుగు సాయి శర్మ గారు, అర్చకులు నలుగురు కూడా మన దేవాలయ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఉదయం పూట 5 గంటలకు విఘ్నేశ్వర పూజ, సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తర శతనామావళి పుష్పార్చన, 6 గంటలకు గణపతి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క హవనం, స్వామివారి యొక్క పరివార జాత హవనం, స్వామివారి మూలమంత్ర హవనం జరుగుతుంది. తదుపరి 8 గంటలకు అయ్యప్ప స్వామివారి సుగంధ పరిమళ ద్రవ్యాలతో అష్టాభిషేకము, ఉదయం 9 గంటలకు స్వామివారి యొక్క అలంకరణ, దివ్య దర్శనం, అర్చనానంతర దివ్య దర్శనం, భక్తులకు గోత్రనామార్చిత విశేషమైన పూజలు నిర్వహించబడతాయి. 10 గంటలకు శ్రీభూత బలి, 11 గంటల 30 నిమిషాలకు మహర్నివేదన, 12 గంటల 30 నిమిషాలకు శాశ్వత బుధవార అన్నదాన ప్రక్రియ జరపబడుతుంది. తదుపరి సాయంత్రం 6 గంటలకు అయ్యప్ప స్వామి వారి అష్టోత్తర శతనామావళి విశేష పూజలు, సంధ్యాదీపార్చన, 7 గంటలకు అయ్యప్ప స్వామి వారి పుష్పాభిషేకం, 8:30కు స్వామివారికి సప్తాహారతులు, జ్యోతి దర్శనం, రాత్రి 9 గంటలకు స్వామివారి యొక్క పాలింపు సేవ, హరివరాసన కార్యక్రమం జరుగును. కనుక ఈ యొక్క ప్రతి కార్యక్రమంలో కూడా ఆనంద భక్తులు కూడా విచ్చేసి స్వామివారిని సేవించి తరించి తీర్థం సేవించగా కోరుతున్నాము. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి.